అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి గురువు వక్రగతి మూలంగా ఏ విధమైనటువంటి ఏ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి వక్రగతి మూలంగా మేషంలో గురువు ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అంటే మేషంలో అంటే ఇందాక మనకి మేష రాశి వారికి జన్మంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వృషభ రాశి వారికి చెప్పుకుంటున్నాము కాబట్టి వ్యయస్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఏ స్థానంలో ఉండటం ద్వారా అన్నట్టయితే మనకి ఇక్కడ వ్యయస్థానంలో గురువు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే మనకి ఈ గురువు యొక్క ఒక దైవభక్తి లేకపోవటము, అలాగే సంతాన కారకుడు కాబట్టి సంతానం మీద దుష్ప్రభావాలు చూపించటము, ఈ విధమైనటువంటి కొంచెం ధన ఆదాయం తగ్గటము, ఈ విధమైనటువంటి ధనం వ్యయం అవ్వటము, ఆ వ్యయం కూడా కొంచెం ధర్మ కార్యాలకి దైవ కార్యాలకి సంబంధించి ఖర్చు అవ్వటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ఇవే ఫలితాలు మరలా మీకు మేషరాశి నుంచి 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి, సప్తమ దృష్టి వలన తులారాశి వారికి, భాగ్యస్థాన దృష్టి వలన 9వ స్థాన దృష్టి వలన మీకు ధనురాశి వారికి కూడా వీటి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాడు, ప్రభావితం చేస్తాడు. అందుచేత ఈ రాశుల వారికి కూడా ఇవే ఫలితాలు ఇంచుమించుగా సరిపోతాయి. అయితే వీటికి పరిష్కారం ఏమి చేసుకోవాలి? ఎందుకని అంటే మనకి ఇక్కడ గురువు 120 రోజులు అంటే సుమారుగా 4 నెలలు, 4, 3, 12 అంటే 4 నెలల కాలం వక్రించి ఉండటం చేత ఈ కొంచెము చెప్పాలి అంటే మనం మాసవారి ఫలితాలు వాటికంటే ఎక్కువ కాలమే దీర్ఘకాలమే ఉంటున్నాడు కాబట్టి మనం కొంచెం ప్రభావం ఎక్కువగా ఉండి బాధ ఎక్కువగా పడుతున్నట్టయితే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది ఆ తేడా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అనుకున్నటువంటి వారు మామూలుగా ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి శనగల్ని ఆవుకు పెట్టడం కానీ నానబెట్టి దాని పద్ధతి ఉంటుంది కదండి, నానబెట్టి పెట్టాలి, పచ్చి పెట్టవద్దు, కడుపు నొప్పి వస్తుంది ఆవుకి. మనం దేవతగా భావించి పెడుతున్నాం కాబట్టి ఆ విధంగా జంతువుని మరో రకంగా భావించే విధంగా వద్దు. అందుచేత నానబెట్టి పెట్టండి. లేదు గుడికి వెళ్ళండి, కొన్ని చోట్ల మీరే ప్రసాదం చేసి అంటే నానబెట్టి దాన్ని తిరగమాత వేసి తీసుకువెళ్తే వారు నైవేద్యం పెట్టి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు నైవేద్యం పెట్టి భక్తులందరికీ పంచుతారు. ఇది ఒక విధానం. లేదు మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళలేనటువంటి కొంచెం పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే ఇంట్లో పెద్దవారు గురు చరిత్ర చదువుకోవటము, లేదా గురువుకు సంబంధించినట్టు గురువు కాంచన సన్నిహం అని చెప్పేసి నవగ్రహ మంత్రాల్లో ఉంటుంది, అది చదువుకోండి. లేదా బీజాక్షర మంత్రాలు ఉంటాయి, అది చదువుకోండి. ఈ విధమైనటువంటివి కొంచెం దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నట్టయితే అంటే దీనికి సపోర్టింగ్గా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి పడినట్టయితే ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదే గురువు మీద కొన్ని మంచి గ్రహాల యొక్క దృష్టి పడినట్టయితే కొంచెం ఫలితం తేడా ఉంటుంది. అందుచేత ఎక్కువ దుష్టగ్రహాల యొక్క ప్రభావం పడినటువంటి వాళ్ళు ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుంది. గురువు అదే స్థానంలో ఉండొచ్చు, అదే రాశి కావచ్చు, కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే 16,000 జపం చేసుకోండి. ఇంటి దగ్గర పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే శ్లోకం కావచ్చు, వేదమంత్రం కావచ్చు, బీజాక్షర మంత్రం కావచ్చు. దీని ద్వారా కొంచెము ఆరోగ్యపరమైనటువంటి ఈ విషయాలు ఏమైనా బయటకు వస్తే గురు కవచము అని ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, లేదా యూట్యూబ్లో కొట్టినా కూడా చాలామంది పెట్టే ఉన్నారు. గురు కవచం కూడా రోజు ఒకసారి చదువుకోండి. ఆరోగ్య విషయంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దవారికి అందరికీ కూడా ఈ విధమైన చేసుకోండి. బయటికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, 4 రూపాయలు సంపాదించుకోగలిగినటువంటి వారు ఆ విధమైన చేయండి. లేదు శనగలు కూడా దానం ఇవ్వచ్చండి. ఓ బ్రాహ్మణుని ఇంటికి పిలిచో, లేదా మీరు గుడికి వెళ్ళో, లేదా ఏదో బ్రాహ్మణికి ఫోన్ చేసి మీ ఇంటి పురోహితులు ఎవరైనా ఉంటారు కదండి మహానుభావులు, వారికి ఒకసారి ఫోన్ చేస్తే వస్తారు. ఒక కేజీ బావు శనగలు ధాన్యం ఇచ్చి
ఏదో 100 రూపాయలు మీ మీ మన మనస్సంకల్పం, మనసులో ఏ విధమైన సంకల్పం, 100 ఇద్దామా, 200 ఇద్దామా, 500 ఇద్దామా, అది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. దాని ద్వారా ఇచ్చినట్టయితే ఈ యొక్క సమస్యకి పరిష్కారాలన్నీ దొరుకుతాయి, చక్కటి ఫలితాలు అన్నీ వస్తాయి. శుభం.